యూట్యూబ్లో మానిటైజేషన్ కోసం 4000 వాచ్ అవర్స్ సరిపోవు. ఇకపై 8000 వాచ్ అవర్స్ కావాలట. అంతేకాదు షార్ట్స్ ద్వారా మానిటైజేషన్ పొందాలంటే 10 మిలియన్ వ్యూస్ కాదు, ఏకంగా 20 మిలియన్ క్వాలిఫైడ్ షార్ట్స్ వ్యూస్ కావాలట. అసలు ఇది నిజమేనా? ఎప్పటినుంచి అమల్లోకి వస్తుంది? ఇప్పటికే మోనెటైజ్డ్ అయిన ఛానల్స్ పరిస్థితి ఏంటి? ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా ప్రస్తుతం ఉన్న రూల్స్ ఏంటో చూద్దాం. ప్రస్తుతం ఫుల్ అడ్ రెవెన్యూ మానిటైజేషన్ కోసం సాధారణంగా 1000 సబ్స్క్రైబర్స్ మరియు గత 12 నెలల్లో 4000 వ్యాలిడ్ పబ్లిక్ వాచర్స్ లేదా 1000 సబ్స్క్రైబర్స్ మరియు గత 90 రోజుల్లో 10 మిలియన్ వ్యాలిడ్ పబ్లిక్ షార్ట్స్ వ్యూస్ అవసరం. అయితే కొత్తగా యూట్యూబ్లో చేరాలనుకునే క్రియేటర్స్ కోసం ఫిబ్రవరి 2027 1 నుంచి థ్రెష్హోల్డ్స్ పెంచుతున్నట్లు సమాచారం. కొత్తగా యాడ్ రెవెన్యూ షేరింగ్ కోసం క్వాలిఫై కావాలంటే 1000 సబ్స్క్రైబర్స్తో పాటు 8000 క్వాలిఫైడ్ పబ్లిక్ వాచర్స్ లేదా 20 మిలియన్ క్వాలిఫైడ్ షార్ట్స్ వ్యూస్ ఇన్ 90 డేస్ అవసరం అవుతాయి. అంటే ప్రస్తుతం 1000 సబ్స్క్రైబర్స్తో 4000 వాచర్స్ వచ్చిన క్రియేటర్ కొత్త రూల్స్ అమల్లోకి వచ్చిన తర్వాత అప్లై చేస్తే ఇంకా 4000 గంటల వాచ్ టైం అవసరం కావచ్చు. షార్ట్స్ క్రియేటర్స్ పరిస్థితి కూడా ఇదే. ప్రస్తుతం 10 మిలియన్ షార్ట్స్ వ్యూస్ అవసరం కాగా కొత్త థ్రెషోల్డ్ 20 మిలియన్ క్వాలిఫైడ్ షార్ట్స్ వ్యూస్ ఇన్ 90 డేస్ అవుతుంది. అంటే 90 రోజుల్లో సగటున రోజుకు దాదాపు 2.22 లక్షల క్వాలిఫైడ్ షార్ట్స్ వ్యూస్ రావాలి. అయితే ఇప్పటికే యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రాంలో మోనెటైజ్డ్ అయిన క్రియేటర్స్కి కొత్త ఎంట్రీ థ్రెషోల్డ్ వల్ల వెంటనే మోనెటైజేషన్ పోతుందని అర్థం కాదు. ఈ మార్పు ప్రధానంగా కొత్తగా యూట్యూబ్లోకి వచ్చే క్రియేటర్స్ కోసం ఉంటుంది. కాబట్టి మీరు ఇప్పటినుంచే 4000 ఆర్ఎస్ టార్గెట్ పెట్టుకోకుండా 8000 ఆర్ఎస్ టార్గెట్ పెట్టుకుని పనిచేయడం సేఫ్ స్ట్రాటజీ. లాంగ్ వీడియోస్ పై ఫోకస్ చేయండి. ఒరిజినల్ కంటెంట్ తయారు చేయండి. ఒకే టెంప్లేట్తో రెపెటిటివ్ వీడియోస్ చేయకుండా మీ ఓన్ కమెంటరీ, అనాలిసిస్, స్టోరీ టెల్లింగ్ మరియు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. షార్ట్స్ ద్వారా సబ్స్క్రైబర్స్ తీసుకురండి. లాంగ్ వీడియోస్ ద్వారా వాచ్ అవర్స్ బిల్డ్ చేయండి. మొత్తానికి ప్రస్తుతం 1000 సబ్స్క్రైబర్స్ ప్లస్ 4000 వాచ్ అవర్స్ లేదా 10 మిలియన్ షార్ట్స్ వ్యూస్ అనే థ్రెషోల్డ్ ఉంది. కొత్త రూల్స్ అమల్లోకి వస్తే కొత్త క్రియేటర్స్ కోసం 1000 సబ్స్క్రైబర్స్ ప్లస్ 8000 క్వాలిఫైడ్ పబ్లిక్ వాచ్ అవర్స్ లేదా 20 మిలియన్ క్వాలిఫైడ్ షార్ట్స్ వ్యూస్ అవసరం అవుతుంది. అంటే యూట్యూబ్ మానిటైజేషన్కి కాంపిటీషన్ మరింత పెరగబోతోంది. మీరు ప్రస్తుతం 4000 ఆర్ఎస్ టార్గెట్ చేస్తున్నారా? లేక ఇప్పటినుంచే 8000 ఆర్ఎస్ టార్గెట్కి మారుతున్నారా? కింద కామెంట్ చేయండి. ఇలాంటి యూట్యూబ్ అప్డేట్స్ కోసం పవన్ ఫ్యాక్ట్స్ జోన్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.